ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ 8. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. కీర్తన 27:10లో కీర్తన గ్రంథకర్త ఇట్లనుచున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నీ తల్లి తండ్రి సహోదర సహోదరీలు నిన్ను ప్రేమించువారు ఒక దినమున నీకు విరోధముగా తిరుగుట సాధ్యమే. దారి తప్పి తిరుగుచున్న అనేక మంది పిల్లలకు వారి తల్లిదండ్రులు విరోధులైరి. అయినను దేవుడు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను నేను నిన్ను చేరదీయుదునని చెప్పుచున్నాడు. నీ పాపములు ఎంత ఘోరమైనవైనను రక్షింపబడి తప్పిపోయినప్పటికీ యెహోవా నన్ను కూడా జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని ఆయనతో చెప్పుము. ఈ సులభమైన ప్రార్థన నిన్ను దేవుని యొద్దకును దేవుని నీ యొద్దకు తెచ్చుట చూడగలవు. నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అనుచు కీర్తనల గ్రంథకర్త నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున అని పలుకుచున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 40, 41, 44 వచనాలు. మేము దేవుని సంబంధులము, మా తండ్రి అబ్రహాము అని యూదులు చెప్పగా, మీరు దేవుని సంబంధులు కారు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అని ప్రభు వారితో చెప్పెను. ఇవి చాలా కఠినమైన మాటలు. ఇవి తప్పక కోపం పుట్టించును. అయితే ఇవి మనుషుని మాటలు కావని మనము జ్ఞాపకం ఉంచుకొనవలెను. నీవు ఏ సమూహమునకు చెంది ఉన్నావు? నీ జాతి, వృత్తి, ధనము, బైబిలు జ్ఞానము, పేరు, ప్రతిష్టలు అవసరం లేదు. నీవు దేవుని బిడ్డల సమూహమునకు చెందినవాడవా లేక రెండవ గుంపుకు చెందినవాడవా? నీవు దేవుని జీవం పొందితేనే దేవుని కుటుంబంలోని సభ్యుడవు కాగలవు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.